హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రియులరా అసలు నిద్ర సరిగి రాక బాధపడే వాళ్ళు ఎంతమంది? నిద్రలో ప్రియుల రాక కలవరపడుతూ భయముతో రాత్రులంతా కూడా మేలుకునే వాళ్ళు ఎంతమంది? వింటలేరా? చూడండి, దేవుని పిల్లలు దావీదు ఏమంటాడో తెలుసా? నేను నెమ్మదిగా పడుకుంటా. హల్లెలూయా. నేను నెమ్మదిగా పడుకొని నిద్ర లెగుస్తాను. కారణం ఏమిటంటే నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. సురక్షితంగా కాపాడే దేవుడు ఉన్నాడు. నన్ను చుట్టూ ఆవరించిన దేవుడు ఉన్నాడు. నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆయన కుడుకువాడు కాదు. ఎవరైనా ఆయన కుడుకువాడు కాదు. మనం అనేక సార్లు రాత్రులు పడుకుంటాం, నిద్రపోతుంటాం, లెగుస్తుంటాం ప్రియులరా. కానీ యేసుక్రీస్తు ప్రభువు నిద్రపోయే దేవుడు కాదు ఆయన. వింటనారా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని రాయబడి ఉంది. ఎందుకు కొనకుండా నిద్రపోకుండా ఉన్నాడంటే నిత్యము నిన్ను కాయుచూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నిత్యము నిన్ను కాపాడుచూ ఉన్నాడు ఆయన. రాత్రి మగుడు దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. దేవుని పిల్లలారా, అది దావీదుకు తెలుసు. దావీదు అంటున్నాడు, నాకు శత్రు భయం లేదు, ఏ భయం లేదయ్యా. నేను పడుకొని ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రపోయి లెగుస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్రాంతిలో ఉన్న రెండో అర్థం ఏమిటంటే నెమ్మదిగా జీవించటమే. ఏంటంటే చెప్పండి, విశ్రాంతి అంటే ఏంటి చెప్పాలి? విశ్రాంతి అంటే ఏంటి? ఏ కలవరం లేకుండా, ఏ భయం లేకుండా నెమ్మదిగా జీవితంలో బ్రతకడమే. అర్థమవుతుంది? నెమ్మదిగా జీవించడమే. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభువు నీకు నెమ్మది ఇచ్చే దేవుడు. రాత్రి పగలు నిన్ను కాపాడుతున్న దేవుడు. గాఢాంధకరమైన లోయలైనా ఎలాంటి పరిస్థితులైనా నిత్యం నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. దీవారాత్రములు కంటి